నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సంధ్య. ఏపీ తెలంగాణ పాలిటిక్స్ ఎప్పటికప్పుడు ప్రతిరోజు రసవత్తరంగా ఏదో ఒక విషయానికి సంబంధించి ట్రెండింగ్ అవుతున్న విషయం తెలిసిందే. ఆల్మోస్ట్ ఎలక్షన్స్ రావడానికైతే ఇంకా 3 ఏళ్ళ సమయం ఉంది. కానీ ఇప్పటి నుంచే సీట్ల చేంజ్లు కావచ్చు, నువ్వు అక్కడ నేను ఇక్కడ అన్న మాటామంతిలు కావచ్చు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది అని అనుకుంటున్నారా? ఏపీలోని ఉమ్మడి వైజాగ్ ఎంపీ భరత్, అలాగే భీమిలి ఎమ్మెల్యే గంట ఇద్దరికి సంబంధించిన, అంటే గంట ఈ మధ్య చేసిన ఒక కామెంట్కి సంబంధించి అయితే, ఏంటి ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది కదా, గంట ఏంటి ఇప్పుడే సీట్ల చేంజ్ ఓవర్ కోసం భీమిలి నుంచి వెళ్ళి భరత్ పోటీ చేసినా పర్వాలేదు, వైజాగ్ నుంచి నేను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటూ సంకేతాలు ఇవ్వడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ గంట ఎప్పుడో ఒకసారి బాంబు పేలుస్తారు, ఆ బాంబు పేల్చినప్పుడు మాత్రం ట్రెండింగ్లో ఉంటారు. మరి ఆయన వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటి? ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి చరిత్రకారుడు చిల్లాగట్టు శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే సంధ్య గారు, ఎలా ఉన్నారు? నమస్తే. ఆల్మోస్ట్ ఆయన గెలుపు దగ్గర నుండి, అంటే ఎంత రసవత్తరంగా గెలిచారు, ప్రతిసారి ఆయన రాజీనామా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోతారు అంటూ ఇలా ఏదో ఒక విషయంలో ఆయన ఎప్పుడు ట్రెండింగ్గా ఉంటారు. ఇప్పుడేం ఎలక్షన్స్ లేవు, ఎవరి సీట్లు వాళ్ళకు పదిలము, ఇంకా 3 ఏళ్ళ టైం ఉంది. ఏంటి ఇప్పుడు మరి అంటే స్థానాల గురించి ఇప్పుడే చర్చ రావడము, మరి ఈయన భీమిలిని వదిలేసి వైజాగ్ పైన మనసు పడడానికి మరి ప్రధాన కారణం ఏంటి? ఇది గంటా శ్రీనివాసరావు గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒక సామాజిక రాజకీయ విశ్లేషకుడిగా, ఒక చరిత్ర పరిశోధకుడిగా కొంత ఆవేదన కలిగింది నా వరకు. నాకు ఆవేదన కలగడానికి గల కారణం ఏంటంటే, 1952లో కలిగొట్ల సూర్యనారాయణ నాయుడు గారని ఆయన స్వతంత్ర అభ్యర్థిగా ఈ భీమిలి నియోజకవర్గం ఏర్పడిన తొలి శాసనసభ్యుడు, ఆ ఉత్తరాంధ్ర కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. ఆ తర్వాత ఆయన మున్సిపల్ చైర్మన్గా 10 సంవత్సరాలు ఉన్నారు. ఇక్కడ సూర్యనారాయణ నాయుడు గారి తర్వాత అక్కడ ఏంటంటే, క్షత్రియులు సామాజిక వర్గం సంఖ్యాబలం తక్కువైనప్పటికీ ఆధిపత్యం ఎక్కువ. క్షత్రియ సామాజిక వర్గం ఆధిపత్యం, తంగేడు రాజులు అంటారు. అట్లాగే విజయనగరం పొసపాటి వంశీయులు కావచ్చు, వీళ్ళందరి ప్రభావం కూడా మీకు విశాఖ జిల్లా మీద ఉంటుంది. మీకు అంత క్రితం విశాఖపట్నం ఒక జిల్లా, ఉత్తరాంధ్ర అంటే విశాఖ నుంచి కళింగ వరకు, బరంపురం పర్లాకిమిడి వరకు కూడా అదంతా కళింగాంధ్ర. మీకు విజయనగరం, శ్రీకాకుళం తర్వాత ఏర్పడినటువంటి జిల్లాలు. కాబట్టి ఏంటంటే ఆ విజయనగరానికి చెందినటువంటి పొసపాటి వాళ్ళ ఇది కావచ్చు, అట్లాగే కాకర్లపూడి కుటుంబం అని వాళ్ళు కావచ్చు, వీళ్ళ యొక్క ఆధిపత్యం మీకు ఈ విశాఖ జిల్లా మీద కనిపిస్తుంది. అక్కడ ఈ సూర్యనారాయణ నాయుడు గారి తర్వాత వచ్చినటువంటి 55 కావచ్చు, 62 కావచ్చు, 67 కావచ్చు, 72 కావచ్చు, 78 కావచ్చు, మీరు ఏ ఎన్నికలు తీసుకున్నా కూడా మీకు 2004 ఎన్నికల వరకు కూడా క్షత్రియులే మీకు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు భీమిలి నియోజకవర్గం. వాస్తవానికి భీమిలి నియోజకవర్గం అతిపెద్ద నియోజకవర్గం. అట్లాగే భీమిలి నియోజకవర్గంలో ఏంటంటే ఉత్తరాంధ్ర కాపులు వాళ్ళ సాంద్రత ఎక్కువ, బోర్న్ అండ్ బ్రాటప్, అంటే లోకల్ కాపుల యొక్క సాంద్రత చాలా ఎక్కువ అనమాట. అక్కడ వాళ్ళు సంఖ్యాబలంగా వాళ్ళు ప్రథమ స్థానంలో ఉన్నప్పటికీ, వాళ్ళ తర్వాత మత్స్యకారులుగా అనిపిస్తారు. కాపులు ప్రథమ స్థానంలో ఉన్నప్పటికీ క్షత్రియులు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. 2004 లోపు ఏమైందంటే, ఒక దశాబ్దన్నర కాలం అంత క్రితం కొంతమంది పోటీ చేశారు. కోరాడి శంకర్రావు గారిని, కేవీవీఎస్ దేవి గారిని, కేవీవి సూర్యనారాయణ గారిని, వీళ్ళందరూ పోటీ చేసి ఓడిపోతుండేవాళ్ళు. మీకు 2004 ఎన్నికల ముందు మీకు మిర్యాల వెంకట్రావు గారు ఖచ్చితంగా కాపులు ఇక్కడి నుంచి పోటీ చేస్తే విజయం సాధించి తీరుతారు, అట్లాగే ఈ స్థానం ఒక వేవ్ అనేది క్రియేట్ అయినప్పుడు కాపులకి కేటాయిస్తే ఒక ప్రధాన పార్టీ, ఏ పార్టీ అయినా సరే అనేటటువంటి ఒక వాతావరణాన్ని అనేక సమావేశాలు ఆయన నిర్వహించి, అనేక మహాసభలు అక్కడ నిర్వహించి ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారు. ఈ పొలిటికల్ ఎన్విరాన్మెంట్, పొలిటికల్ హీట్ ఎప్పుడైతే క్రియేట్ అయిందో అప్పుడు కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్న డి శ్రీనివాస్ గారు కావచ్చు, అట్లాగే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, దాసరి నారాయణరావు గారు కావచ్చు, వీళ్ళందరూ కర్రీ సీతారాం గారిని ఆయనకి అక్కడ పోటీ చేసేటటువంటి అవకాశం ఇచ్చారు. మీకు కొన్ని నియోజకవర్గాలు కాపులు సాధించుకున్నటువంటి ఎలక్షన్స్ మనం చూస్తే 89 ఒకటి, ఈ 2004 ఒకటి, ఇట్లా కనిపిస్తాయి మనకి. 2009లో ప్రజారాజ్యం నుంచి కొన్ని నియోజకవర్గాల నుంచి ఎక్కువ నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి వాతావరణం కావచ్చు కనిపిస్తుంది. ఇక్కడ 2004లో కర్రీ సీతారాం గారు పోటీ చేసి ఆయన ఘన విజయం సాధించిన తర్వాత ఏమైందంటే, ఇట్స్ వెరీ క్లియర్, దిస్ ఈజ్ ఏ కాపు కాన్షియన్స్ అనేది బాగా స్పష్టమైంది. అయిన తర్వాత 2009 ఎన్నికలకి చాలా అసలు వర్కౌట్ చేసుకుని
ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు మన అవంతి విద్యా సంస్థల అధినేత ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా ఆయన పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిగా పాపం కరి సీతారాం గారే పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ ఏంటంటే క్షత్రియులకు అవకాశం ఇస్తూ ఉండేది, వాళ్ళు అగైన్ క్షత్రియులకి అవకాశం ఇచ్చారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా ఈయన గెలిచారు. అవును, మన అవంతి శ్రీనివాసరావు గారు. అవంతి శ్రీనివాసరావు గారు గెలిచిన తర్వాత ఏమైందంటే అవంతి గారు మీకు ఆయన ప్రజారాజ్యం తర్వాత కాంగ్రెస్లో విలీనమైంది, బాగుంది. 2014 ఎన్నికలకి మీకు గంటా శ్రీనివాసరావు గారు ఇక్కడి నుంచి పోటీ చేశారు. అవంతి గారు ఇక్కడి నుంచి నియోజకవర్గాన్ని మార్చుకుని ఆయన వెళ్ళారు. ఆయన తెలుగుదేశంలోకి వెళ్ళారు. ఈయన తెలుగుదేశంలో గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారు. 2014లో గంటా శ్రీనివాసరావు గారు భీములకు వచ్చారు. భీములకు వచ్చి ఆయన గెలిచి ఆయన రాష్ట్ర మంత్రి అయ్యారు. రాష్ట్ర మంత్రి అయిన తర్వాత మీకు ఆయన వరుసగా ఒక పర్యాయం భీమిల్లో ఉన్నారు. 2019కి వచ్చేటప్పటికి గంటా గారు వైజాగ్ నార్త్కి వెళ్ళారు తెలుగుదేశం అభ్యర్థిగా. మళ్ళీ అవంతి శ్రీనివాసరావు గారు మళ్ళీ ఇక్కడికి వచ్చి వైకాపాలో చేరి వైకాపా అభ్యర్థిగా ఆయన గెలిచి ఆయన రాష్ట్ర మంత్రి అయ్యారు. అయ్యి గంటా శ్రీనివాసరావు గారు వైకాపాలకి చేరాలని చేసినటువంటి ప్రయత్నాల్ని ఇదే అవంతి శ్రీనివాసరావు గారు అడ్డుకున్నారని మొత్తం ఎంటైర్ మీడియా కూడా కూర్చుంది. మనందరికీ ఆ విషయాలు తెలుసు. నేను ఇంట్రోలో దాన్ని మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి వెళ్ళడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు, వెళ్ళడానికి కూడా సిద్ధం అయ్యారు. బట్ అది బ్రేక్ పడేసి మళ్ళీ ఇక్కడే ఉండిపోయారు. ఇక్కడ మీకు 2014లో అవంతి శ్రీనివాసరావు గారు అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆయన ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే వరుసగా గంటా గారు 99 చోడవరం నుంచి పోటీ చేస్తుంటే ఆయన పరాజయం అనేది లేదు. వరుసగా 2009 నుంచి పోటీ చేస్తున్నటువంటి అవంతి శ్రీనివాసరావు గారికి పరాజయం లేదు. మొట్టమొదటిసారి వీళ్ళిద్దరూ 2024లో తలపడ్డారు ఈ భీమిలి నియోజకవర్గంలో. ఇక్కడ కాస్త విరామం ఇచ్చి మనం కాస్త ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే 2014లో ఇదే భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నారా లోకేష్ గారు అనుకున్నారు. ఈ విషయం ఎవరికి తెలియదు. 2014లో నుంచి కదా ఆయన పోటీ వస్తాను, అక్కడికే వస్తా. ఆయన మొదట ఎంచుకున్న నియోజకవర్గం భీమిలి. నారా లోకేష్ గారు ఎంచుకుని ఇది కొంతమంది సామాజిక రాజకీయ విశ్లేషకులు మాలాంటి చరిత్ర పరిశోధకుల్ని ఎట్లా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ గురువర్యులైనటువంటి వారిలో ఒక ప్రముఖ న్యాయవాది ఒకరు ఉన్నారు. వారు మనల్ని అడిగారు ఈ విషయం ఎట్లా ఉంటుందంటే నేను క్లియర్గా చెప్పాను. సార్ నేనేమన్నానంటే ఆయన మూలాలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి నారా లోకేష్ గారు. చిత్తూరు జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి వారు పోటీ చేస్తే వారికి అభ్యంతరం లేదు. చంద్రగిరి నుంచి కూడా నారా లోకేష్ గారు పోటీ చేయొచ్చు, రూట్స్ అక్కడే వాళ్ళవి. లేదు ఆయన బాలకృష్ణ గారు అల్లుడు కాబట్టి కృష్ణా జిల్లా అల్లుడు అవుతాడు సాంకేతికంగా చూస్తే. తాత నందమూరి తారక రామారావు గారు కావచ్చు, పిల్లనిచ్చిన మా నందమూరి బాలకృష్ణ గారు కావచ్చు, కృష్ణా జిల్లాకు చెందిన వాళ్ళు. కృష్ణా జిల్లా నుంచి ఎక్కడి నుంచి అయినా పోటీ చేస్తే బాగుంటుంది అన్నప్పుడు పెనమలూరు నియోజకవర్గం ప్రముఖంగా, మంగళగిరి కాదండి, మొదట పెనమలూరు వచ్చింది. వాస్తవంగా పెనమలూరు భీమిలి నేను వద్దని చెప్పా. సార్ అది సంప్రదాయంగా కాపులు తమ నియోజకవర్గంగా వాళ్ళు దాన్ని వాళ్ళ ఖాతాలో జమ చేసుకున్నారు. జమ చేసుకున్న నియోజకవర్గంలో ఇప్పుడు సరికొత్తగా లోకేష్ గారు వచ్చి ప్రయోగం చేసి అక్కడ ఏదైనా వికటిస్తే, ఎందుకంటే వారు రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. జనసేన పొత్తు అని అంటే పొత్తులో లేరు. 2014లో సపోర్ట్ ఇచ్చారు, ఇచ్చారు. సపోర్ట్ ఇచ్చినప్పుడు మేబీ గెలిస్తే కాపు సామాజిక వర్గం ఇటు ఏమైనా ఓటేస్తుందేమన్న ఆలోచన కూడా మేబీ చేసి అయినా 2014లో లోకేష్ గారు పోటీ చేయలే. అవును, మీకు బాగా గుర్తుంటే వారు శాసనమండలి నుంచి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి శాసనమండలి నుంచి వారు ఎంపిక. 2019లో మరొకసారి ఆలోచించారు భీముల గురించి ఇదే లోకేష్ గారు. ఆలోచించి మళ్ళీ మనం ఇదే సమాధానం ఇచ్చాం, ఇదే నివేదిక ఇచ్చాం. మనం ఇచ్చిన తర్వాత అప్పుడు మంగళగిరిని ఎంచుకోవడం జరిగింది. సరే అక్కడ ఓడిపోయారు వైకాపా వేవ్లో. అది 5,000తో రామకృష్ణారెడ్డి గారు గెలిచారు లోకేష్ గారి మీద. తర్వాత లోకేష్ గారు అక్కడే మంగళగిరి నియోజకవర్గంలో ఉండి అక్కడ ఉన్నటువంటి ప్రజల హృదయాలను ఆయన గెలుచుకోవడం జరిగింది. కనీవిని ఎరుగని భారీ ఆధిక్యతతో 2024 ఎన్నికల్లో విజయదుందు భోగించారు, అది తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ మనం భీమిలికి వస్తే గంటా శ్రీనివాసరావు గారు తన కుమారుడు గంటా రవితేజ రాజకీయ ప్రవేశం కోసం ఆయన ఉవ్విళ్ళూరుతున్నారు. ఎందుకంటే 99 నుంచి వరుసగా ఆయన గెలుస్తూ వచ్చారు. శాసనసభ్యుడయ్యారు, లోక్సభ సభ్యుడయ్యారు, రాష్ట్ర మంత్రి అయ్యారు, సుదీర్ఘకాలం రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. సుమారు 8 సంవత్సరాలు ఆయన రాష్ట్ర మంత్రిగా ఉన్నారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వంలో కావచ్చు, ఆ తర్వాత తెలుగుదేశంలో కావచ్చు. తిరిగి రాష్ట్ర మంత్రి కావాలనేటటువంటి ఒక కళ ఉంది. అది నెరవేరుతుందా లేదా అన్నది ఈ ఉగాదికి తెలిసిపోతుంది. కాసేపు అది తర్వాత ఇంకొక అంశం కింద మనం మాట్లాడుకుందాం దాన్ని. ఓకే, అంటే
ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్ అవుతుంది కాబట్టి ఈయన జారుకునే ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే ఆయన చిరకాల వాంఛని నెరవేర్చుకోవడం కోసము స్థానాన్ని ఇప్పుడు ఆయన చిరకాల వాంఛ నెరవేర్చుకోవాలంటే అది అధిష్టానం దృష్టిలో ఆయన పెట్టచ్చు. విశాఖ నుంచి పోటీ చేద్దామని అనుకుంటున్న ఎంపీగా నాకు అవకాశం ఇవ్వండి అని అడగచ్చు. దానికోసం ఒక కాపులకు సంబంధించిన ఒక సంప్రదాయ స్థానాన్ని మీరు కమ్మలకు కేటాయిస్తాను అని చెప్తే ఎట్లా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఇప్పటిదాకా ఎవరు దీన్ని ప్రశ్నించలా, ఎవరు దీని గురించి ఆలోచించలా, ఎవరు దీని గురించి మాట్లాడాల, ఎవరు దీని గురించి ముందుకు రాలా. ఈ చర్చ ముందుగా మనమే మొదలు పెట్టాం. అంటే కూతురుని ఆల్రెడీ అక్కడ స్ట్రాంగ్ చేసేస్తున్నారు. అది మన ఆవిడ ఎవరు మజ్జి శ్రీనివాసరావు గారి డాక్టర్ ఆవిడ అక్కడ ఉన్నారు వైసీపీ నుంచి. ఈయన తన కుమారుడు గంటా రవితేజ్ గారిని అక్కడ తీసుకొచ్చారు. గంటా రవితేజ్ గారు కూడా అక్కడ కొనసాగుతున్నారు. ఏమో గంటా రవితేజ్ గారిని వైజాగ్ నార్త్కి తీసుకొస్తారేమో తెలియదు, లేదా వైజాగ్ నార్త్కి తీసుకొస్తే వస్తుంది, వైజాగ్ ఎంపీ సెగ్మెంట్లోకే వస్తుంది. అంటే నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే రేపటి 2029 ఎన్నికలకు రాజకీయ సమీకరణాలు ఎలా ఉంటాయి, ఎవరెవరితో పొత్తులోకి వెళ్తారు, ఎవరెవరితో ప్రయాణం చేస్తారు అనేది క్లారిటీ లేదు. లేకుండానే అంటే ఆలోచన లేకుండా అంత ఈజీగా అయితే ఆయన రాజకీయ ఉద్దండు అందరికీ తెలిసిన విషయమే, చాణక్యుడు కదా. అంత ఈజీగా ఆయన ఈ చేంజ్ ఓవర్ గురించి మాట్లాడతారు అనుకోవడానికి అయితే ఆస్కారం. అంటే ఆయన ఒక వాతావరణాన్ని ఆయన ఇప్పటి నుంచి ఆయన దాన్ని మొదలు పెట్టేశారు ఆయన. అది దట్ ఈస్ గంటా శ్రీనివాసరావు గారు. ఎందుకంటే ఇప్పటికే ఆయన మినిస్టర్ కోసము ప్రయత్నాలు చేస్తారు. నాకు మిర్యాల వెంకటరావు గారు జీవించి ఉండుంటే, గంటా గారి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మిర్యాల వెంకటరావు గారు అయితే ఏమని ఉండేవారని కూడా అనిపించింది. ఎవడబ్బ సొమ్మని భీమిలి కట్టబెడతావు వాళ్ళకి అని మిర్యాల వెంకటరావు గారు అయితే ఖచ్చితంగా అనేవారు. బ్రతికుండి ఉంటే, జీవించి ఉండుంటే. లేరు కాబట్టి వీళ్ళందరూ ఈ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అంటే అది ఫిక్స్డ్ కాపుకు సంబంధించి కాబట్టి ఆ స్టేట్మెంట్ గ్యారంటీ. మనం ఇక్కడ సంధ్య గారు ఇక్కడ సంప్రదాయ నియోజకవర్గాలు ఎందుకంటారు, కొన్ని సామాజిక వర్గాలు మాత్రం ఎందుకు గుత్తాధిపత్యం వహిస్తున్నాయి, అట్లాగే కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని సామాజిక వర్గాలు సంఖ్యాపరంగా ప్రథమ స్థానంలో ఉన్నప్పటికీ వాళ్ళకు ఆ స్థానాలు కేటాయించకుండా వేరే సామాజిక వర్గాలు కొన్ని నియోజకవర్గాల్ని ఆక్రమించుకుని ఉన్నాయి. వీటి గురించి కూడా మనం చాలా రసవత్తరమైన చర్చ భవిష్యత్తులో పెట్టకుండా అయితే ఉండం. మనం ఆల్రెడీ తెలుగు రాజ్యంలో మనం చేసాం. తెలుగు రాజ్యంలో అసలు వెనుకబడిన తరగతులలో టాప్ 1 to 10 కమ్యూనిటీస్ ఏవి, వాళ్ళ యొక్క ఓటర్స్ ఎంతమంది, ఏ రేషియోలో ఉన్నారు, ఏవి అన్న విషయం మనం తెలియజేసేంత వరకు కూడా మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు. దానినే ఇవాళకి వైరల్ చేసుకుంటూ ఉంటున్నారు అన్ని మీడియాల్లో, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో. మనం తెలియజేసిన తర్వాతే అది వైరల్ అయింది. అట్లా మనం చాలా విషయాలు రసవత్తరంగా మాట్లాడుకోబోతున్నాం. ఈ సంక్రాంతికి ఇలా ప్రారంభించాము. ఈ సంక్రాంతి సందర్భంగా మరిన్ని అంశాలతో మీతో నేను ఎప్పుడు చర్చకు సిద్ధం. నిజంగా అంటే లోతైన విశ్లేషణ ఎప్పటి నుంచి ఆయన భీమిలి గారిది గెలుపోటములు కావచ్చు, ఆయన ఎదిగిన తీరు కావచ్చు, ఆ సామాజిక వర్గంలో ఆయన ప్రాతినిధ్యం వహించిన విధానం కావచ్చు, అలాగే రాబోయే జనరేషన్ ఎలా తెరమీద తీసుకొస్తున్నారన్న అంశాన్ని కావచ్చు చాలా చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలు శ్రీకాంత్. థ్యాంక్ యూ వెరీ మచ్ సంధ్య గారు.